మన అందరికీ తెలుసు, మన దేశంలో దంతవైద్య శాస్త్రం మహావృక్షంలా దేశం నలుమూలలా వ్యాపించి ఉంది. దేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో మరియు ప్రతి నగరంలో మన ఈ దంతవైద్య శాస్త్రం చాలా సంవత్సరాల నుండి బాగా లోతుగా పాతుకుపోయి ఉంది. ప్రస్తుతం ఇంతలా పాతుకుపోయిన మన ఈ దంతవైద్య శాస్త్రం గురించి ఈ దేశంలో ఏమైనా చట్టాలు పార్లమెంట్లో చేయబడ్డాయా? ఒకవేళ చట్టాలు చేయబడితే అవి ఎలాంటి చట్టాలు? వాటి వల్ల ప్రస్తుతం ఏమైనా మన దంతవైద్య శాస్త్రానికి ఉపయోగాలు ఉన్నాయా? అసలు సంబంధిత అధికారులు ఈ చట్టాలని అమలు చేస్తున్నారా? ఒకవేళ ఈ చట్టాలు అమలు చేస్తే ఈ దేశంలోని దంతవైద్యులందరూ ఈ చట్టాలను పాటిస్తున్నారా? ఈ చట్టాలలో లోపాలు ఏమైనా ఉన్నాయా? స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత మన ఈ దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన చట్టాలు ప్రస్తుతం ఏ విధంగా ఈ సమాజంలో ఉన్నాయి? గత 75 సంవత్సరాలుగా దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన ఈ చట్టాల గురించి ఎవరైనా ఆలోచించారా? అసలు ఈ చట్టాలు ఉన్నాయని, ఈ చట్టంలో ఏ విధి విధానాలు పొందుపరిచారో మన దేశంలోని ఎంతమంది దంతవైద్యులకు తెలుసు? పాత తరానికి సంబంధించిన ఈ చట్టాల గురించి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందా? ఏమైనా ఆలోచిస్తే వారి ఆలోచనల నుంచి ఏమైనా పరిష్కారాలు దొరికాయా? ఈ విషయాల గురించి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. ఈరోజు ఈ ఛానల్ ఎపిసోడ్లో మన దేశంలోని దంతవైద్య శాస్త్రం యొక్క రాజ్యాంగబద్ధమైన చట్టాలు మరియు రాజ్యాంగంలో పొందుపరిచిన విధి విధానాల గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. దంతవైద్యుల చట్టం 1878కి ముందు దంతవైద్యము ఒక వృత్తిగా పరిగణించబడలేదు. అప్పటి ఆ కాలంలో డెంటిస్ట్రీని ప్రొఫెషన్గా మార్చడానికి నిజమైన ప్రయత్నాలు ఆ కాలంలో జరగలేదు. మరియు నిర్దిష్ట దంతవైద్య అర్హతలు అప్పట్లో అసలు లేనేలేవు. బ్రిటిష్ వారిచే చేయబడిన దంతవైద్య చట్టం 1878వ సంవత్సరంలో మన దేశంలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఆధునిక దంతవైద్యం అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయిగా మిగిలిపోయింది. స్వాతంత్రం వచ్చిన 1947వ సంవత్సరం తర్వాత భారతదేశంలో దంతవైద్య శాస్త్రం 1948వ సంవత్సరంలో డెంటిస్ట్ యాక్ట్ 1948 రూపంలో నియంత్రించబడింది. మరియు అప్పుడే అదే సంవత్సరము డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే రెగ్యులేటరీ బాడీ ఏర్పడింది. ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉపవిభాగముగా స్టేట్ డెంటల్ కౌన్సిల్ 1957వ సంవత్సరంలో ప్రతి రాష్ట్రం కోసం ఏర్పడింది. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థాగతంగా అంటే రాజ్యాంగపరంగా, చట్టపరంగా దేశంలో కేవలం దంతవైద్య విద్యా ప్రమాణాలను మాత్రమే నియంత్రిస్తుంది. కానీ ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ సంబంధం లేకుండా ఎలాంటి దంతవైద్య సంబంధిత కోర్సులు నిర్వహించే అధికారము రాజ్యాంగపరంగా కానీ చట్టపరంగా కానీ మన దేశంలో లేదు. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తనకు తానుగా దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన కోర్సులు ఏమైనా నిర్వహించాలంటే ముందుగా ఈ కోర్సులకు సంబంధించిన డెంటిస్ట్ యాక్ట్ 1948 చట్టంలో మార్పులు పార్లమెంటు ద్వారా చేసి తర్వాత సంబంధిత కోర్సులని మన దేశంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని నిర్వహించాలి. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ఉంటుంది. మరియు రాష్ట్ర దంత వైద్య విధాన మండలి ప్రతి రాష్ట్ర రాజధాని నగరంలో ఉంటుంది. ప్రతి రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ సభ్యుడు దంతవైద్య విధానం యొక్క నాణ్యతను తనిఖీ చేయడానికి, దంతవైద్య బోధనా సంస్థలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి వారి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని దంతవైద్య బోధనా సంస్థలతో దంతవైద్య విద్యా ప్రమాణాలను నియంత్రిస్తూ ఉండాలి. అదేవిధంగా స్టేట్ డెంటల్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయిలో డెంటల్ హాస్పిటల్స్ మరియు డెంటల్ క్లినిక్స్ యొక్క దంతవైద్య చికిత్సా ప్రమాణాలను నియంత్రిస్తూ ఉండాలి. ఈ స్టేట్ డెంటల్ కౌన్సిల్ సభ్యులు 5 సంవత్సరాల కాలానికి నామినేట్ చేయవచ్చు మరియు ఆయా రాష్ట్ర సంబంధిత దంతవైద్యులు ఎన్నుకోబడవచ్చు. మన సమాజంలోని ప్రధాన స్తంభాలలో ఒకటి ఆరోగ్యము మరియు వైద్యము లేదా దంతవైద్య వృత్తి. అందువల్ల ఈ రంగంలో ఇతరుల కన్నా ఎక్కువగా విద్య యొక్క నియంత్రణ మరియు పాలక సంస్థలు, విధానాల యొక్క దిద్దుబాటు చర్యలు మరియు సంస్కరణలు మరియు చివరకు నాణ్యతా నియంత్రణ కార్యక్రమాల అమలును అత్యంత తీవ్రతతో అమలు చేయాలి. మన దేశంలో పార్లమెంట్లో చట్టంగా చేయబడిన డెంటిస్ట్ యాక్ట్ 1948 ప్రకారము
కేవలం 4 కోర్సులు మాత్రమే చట్టబద్ధంగా మరియు రాజ్యాంగపరంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తించబడినవి. అవి బీడీఎస్, ఎండిఎస్, డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్ మరియు డిప్లొమా ఇన్ ఓరల్ హైజీనిస్ట్. ఈ 4 కోర్సులు తప్ప మరే ఇతర కోర్సులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలచే మన దేశంలో గుర్తించబడలేదు. మన దేశంలో కాకుండా మరే ఇతర దేశంలో అయినా మన దేశ సిటిజన్స్ దంతవైద్య సంబంధిత శాస్త్రాన్ని అభ్యసించి తిరిగి మన దేశానికి వస్తే వారి క్వాలిఫికేషన్ని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించాలంటే సంబంధిత వైద్యులు ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తర్వాత డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన విధి విధానాలను పాటించి వారి క్వాలిఫికేషన్స్కు దంతవైద్యుడిగా ఈ దేశంలో పనిచేయడానికి గుర్తింపు తీసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మన దేశంలోని వివిధ దంతవైద్య కళాశాలలో పీజీ డిప్లొమా కోర్సును నిర్వహిస్తుంది. ఈ విషయాలు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. కానీ మన దేశంలో దంతవైద్య శాస్త్రంలో పీజీ డిప్లొమా కోర్సులు చేస్తే ఈ కోర్సులకు రాజ్యాంగపరంగా మరియు చట్టపరంగా గుర్తింపు ఉంటుందో లేదో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రమే సమాధానం చెప్పాలి. ఈ విషయాన్ని అందరూ ముఖ్యంగా గమనించాలి. ఈ విషయమై మీకు అవసరం అనుకుంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి సమాచార హక్కు చట్టం ద్వారా అధికారికంగా వివరాలు తీసుకోవచ్చు. చాలా సంవత్సరాలుగా మేము ఫోరం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డెంటిస్ట్ యాక్ట్ రివైజ్ చేయాలని అభ్యర్థిస్తున్నాము. మాతో పాటు ఇంకా ఎంతోమంది ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విధంగానే అభ్యర్థిస్తున్నారు. 75 సంవత్సరాల క్రితం చేసిన డెంటిస్ట్ యాక్ట్ 1948 చట్టం అప్పటి సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా చేయబడింది. తర్వాత కాలక్రమంలో సమాజంలో ఎన్నో మార్పులు జరిగాయి. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే డెంటిస్ట్ యాక్ట్ 1948 ఏ విధంగానూ మన దేశంలోని ప్రస్తుత దంతవైద్య శాస్త్రానికి ఉపయోగపడదు. అందుకనే మేము చాలా రోజుల నుంచి ఈ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని మేము స్థాపించిన ఫోరం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని సూచిస్తూ వచ్చాం. కానీ మేము ఎవ్వరము ఊహించలేని విధంగా ప్రస్తుత దేశ ప్రధానమంత్రి గారు డెంటిస్ట్ యాక్ట్ 1948 చట్టంలో మార్పులు చేయకుండా మొత్తం డెంటిస్ట్ యాక్ట్ 1948 చట్టాన్నే రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ డెంటల్ కమిషన్ అనే కొత్త చట్టాన్ని తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ప్రస్తుతం ఈ బిల్లు పార్లమెంటులో ఉన్నది. కొద్ది రోజులలో ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ప్రస్తుత దేశ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడింది. మేము ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాము. కారణము మేము చాలా రోజులుగా అడుగుతున్న డెంటిస్ట్ యాక్ట్ 1948లో మార్పుల కంటే చాలా మంచి చట్టాన్ని మన ప్రధానమంత్రి గారు మన దంతవైద్య శాస్త్రానికి ఇచ్చారు. 2019వ సంవత్సరంలో భారత ప్రధానమంత్రి గారు ఈ విధంగానే దేశంలోని వైద్యశాస్త్రానికి సంబంధించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1956 చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఈ చట్టం మన దేశంలోని వైద్యశాస్త్రంలో అమల్లో ఉంది. ఈ కొత్త చట్టమైన నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం దేశంలోని వైద్యశాస్త్రంలో అమలు చేస్తున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు వస్తున్నాయని మన ప్రధానమంత్రి గారే స్వయంగా ఇటీవల ఒక ప్రసంగంలో తెలిపారు. అలాగే త్వరలో దేశంలో దంతవైద్య శాస్త్రంలో ఈ కొత్త చట్టం వలన పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని దంతవైద్య శాస్త్రంలో భారీగా మార్పులు జరగాలని మేము కూడా ఆశిస్తున్నాము. మనమందరం ఈ మార్పు కోసము వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్తో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.